వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు హుస్సేన్ సాగర్లో బుద్ధుని మీరు ఎంత దగ్గరలో ఎప్పుడన్నా చూసారా? చెప్పండి. వండర్ఫుల్ కదండి. అలాగే పంచభూతాలు చెప్పండి. ఒక పక్క క్విజ్ నడుస్తుంది, మీరు ఆ క్విజ్ వింటూ బుద్ధుడిని చూసుకోండి. కూడా మనం తలుచుకోవాలన్నమాట. వాటికి రుణపడి ఉన్నాం, అందు గురించి మీ చేత తలుచుకోమని చెప్పారు. అది కూడా చెప్పుకోవచ్చు మీరు. చేసుకోండి. తర్వాత సి గ్రూప్ ఈ సంవత్సరం పేరు ఇప్పుడు జరుగుతున్న ఉత్తరాయణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? సరే, మీరు ఇంతవరకు మీకు అయిపోయింది. సరే, మీ వాళ్ళు ఎవరు? ఈ మాసం పేరు మీకన్నా పర్వాలేదు. గాయత్రి మంత్రం కన్నా బాగుంది మనది. గాయత్రి మంత్రం బాగా చెప్పారు. సరే, మీరు చెప్పాలి. మాఘమాసం అని చెప్పాము, ఇంకా చెప్తాను. ఇది సంవత్సరంలో ఎన్నో మాసం. పక్కన సంవత్సరంలో ఎన్నో మాసం విగ్రహాన్ని రెండో పక్కన కూడా ఎంజాయ్ చేయండి. ఆలోచించి చెప్పుకోండి. సంవత్సరంలో ఎన్నో మాసం సమంగా ఆలోచించండి. ఆలోచించండి. 10వ మాసం కరెక్ట్. 10కి ఒక గొప్ప విశిష్టత ఉంది. 10 ఏముంటాయి? 11 కదా. పాల్గొనడం లేదా? జాతీయ పతాక వరకు తీసుకెళ్ళిపోతాం. మాసం కరెక్ట్. 11వ మాసం 11 అన్నారు. మీకు 11వ మాసం ఇది కరెక్ట్. 11వ మాసం అయితే మీకు ఇందులో 11లోంచి 1 మైనస్ చెయ్యండి. ఏమొస్తుంది? 1 మైనస్ చేస్తే 10 ఉంది కదా. ఆ 10 యొక్క గొప్పతనం 10